ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 2 చోట్ల కూటమి అభ్యర్థులు ఘన విజయాలు సాధించారు. 2/3 ఓట్లు సాధించి 65% పైబడినటువంటి ఓట్లతో విజయాలను దక్కించుకున్నారు. బాగానే ఉంది. కానీ అదే సమయంలో టీచర్స్ నియోజకవర్గంలో కూటమి బలపరిచినటువంటి అభ్యర్థి ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్నారు. టీచర్స్ నియోజకవర్గాల్లో కేవలం 30% కూడా ఓట్లు దక్కించుకోలేనటువంటి పరిస్థితిలో కూటమి అభ్యర్థి మిగిలిపోయారు. దాంతో ఓటమి ఎదుర్కొన్నటువంటి తెలుగుదేశం నాయకత్వం ప్లేటు ఫిరాయించేసింది. ఓడిపోయినటువంటి అభ్యర్థి కాదు, గెలిచినటువంటి అభ్యర్థే మావాడు అని చెప్పుకోవడానికి సిద్ధపడింది. ఇదొక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం. ఎప్పుడో 1980లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అప్పట్లో ఏ పార్టీ గుర్తుల మీద కాకుండా ఎన్నికలు జరగడంతో గెలిచిన వాళ్ళంతా మావాళ్లే అని ఆనాటి ముఖ్యమంత్రి అంజయ్య చెప్పుకున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు కూడా అంజయ్య బాటలో నడుస్తున్నారు. అంజయ్య మాదిరిగానే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలందరూ కూడా మావాళ్లే అని చెప్పుకోవడానికి తెలుగుదేశం ఏ మాత్రం సంశయించట్లేదు. గెలిచిన ఇద్దరు టీడీపీ బీఫామ్ మీద పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా బరిలో దిగారు. తెలుగుదేశం తరపున అఖండ విజయాన్ని దక్కించుకున్నారు. అంతటితో సంతృప్తి చెందకుండా ఓడిపోయినటువంటి స్థానంలో కూడా మా వాళ్లే గెలిచారు అని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ పడుతున్నటువంటి తాపత్రయం, వాళ్ళు చేస్తున్నటువంటి అట్టహాసం ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది. ఇదంతా ఎందుకు అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 9 నెలలకే వ్యతిరేకత పెరిగిపోయింది. టీచర్లు కూటమి అభ్యర్థిని ఓడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బలపరిచినటువంటి నాయకుడు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నారు అనేటువంటి అభిప్రాయం జనంలో వెళ్లకుండా తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ విషయం తెలిసినటువంటి వాళ్ళు మాత్రం టీడీపీ ప్రయత్నానికి విచిత్రంగా నవ్వుతున్నారు. టీడీపీ ప్రహసనాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఎందుకింత ఆర్భాటం, ఎందుకింత ఆతృత అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తన ఓటమిని అంగీకరించలేక, టీచర్లు తిరస్కరించినటువంటి విషయాన్ని గుర్తించలేక, టీచర్లు తమ అభ్యర్థిని ఓడించి పక్కన పెట్టారు అనేటువంటి వాస్తవాన్ని జీర్ణం చేసుకోలేక ఇలాంటి ప్రచారానికి పూనుకుందా? లేకుంటే అసలు వాస్తవాన్ని జనం దృష్టికి వెళ్లకుండా, అసలు ఓటమి విషయాన్ని సామాన్య జనం గ్రహించకుండా అందరినీ మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఏం చేసినప్పటికీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఉత్తరాంధ్ర వేదికగా 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా రంగంలో దిగి ప్రచారం చేసిన, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అంతా తానే వ్యవహరించిన, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ చిరంజీవి మొత్తం చక్రం తిప్పుతున్నట్టుగా భ్రమించిన, అవన్నీ ఎందుకు అక్కరకు రాకుండా పోయాయి. ఆఖరికి పరాభవాన్ని మూటగట్టుకుని ఇప్పుడు ఆ ఓటమి భారం నుంచి గట్టెక్కేదానికోసం గెలిచాము అని చెప్పుకోవడానికి అనేక రకాలుగా తపన పడుతుంది. మరి ఇది జనం ఏ మేరకు ఆహ్వానిస్తారు, ఏ మేరకు తెలుగుదేశం ప్రయత్నాల్ని అంగీకరిస్తారో చూద్దాం. ఏమైనప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఓటమిని అంగీకరించడానికి కూడా సిద్ధం కాలేనటువంటి పరిస్థితుల్లో పడిపోయినటువంటి తీరు ఆసక్తికరం. ఒక రాజకీయ పార్టీ గతంలో 2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కూడా ఇదే రీతిలో ఓటమి పాలైనప్పుడు మా ఓటర్లు వేరేగా ఉన్నారు అనేటువంటి అర్థం వచ్చేలా వ్యాఖ్యానించింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే బాటలో సాగుతూ ఓటమిని జీర్ణించుకోలేక గెలిచిన వాళ్ళు మా వాళ్లే, అందరూ మా వాళ్లే అని చెప్పుకునేటువంటి ప్రయత్నంలో పడింది. ఇది మాత్రం ప్రజలు పెద్దగా హర్షించే అవకాశం లేదు. ప్రజలు ఇలాంటి ప్రచారాన్ని అంగీకరించే అవకాశం అసలు కనిపించడం లేదు.